ధోనీ భయ్ ఉన్న 120 కోట్లకి 65 కోట్లు ఖర్చు అయిపోయినాయి. 5 ప్లేయర్లను రీటైన్ చేసుకున్నాం. ఇక మిగిలిన 55 కోట్లతోని మనం ఆల్మోస్ట్ 20 ప్లేయర్లను కొనుక్కోవాలి. ఇక నాకు తెలిసి మనకైతే పంతు, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్లు అయితే దొరకరు. నిన్ను 18 కోట్లు ఇచ్చి రీటైన్ చేసుకున్నాక మళ్ళీ వాళ్ళు ఎందుకువే నిన్ను వీకి వాళ్ళని కెప్టెన్గా పెట్టడానిక? మనకు కావాల్సిన మార్క్యూ ప్లేయర్లు వేరే ఉన్నారు. వాళ్ళ కోసం నేను ప్లాన్స్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టిన. అది నాకు తెలుసు. తల అంటే తలానే. సంవత్సరం మొత్తం ఆక్షన్లో ఎవరిని కొనాలా అని ప్లాన్ చేస్తూనే ఉంటాడు. చెప్పు ధోని అన్న, ఈసారి ఎవరికి బ్రేక్ ఇద్దాం అనుకుంటాను? ఈసారి మార్కెట్లకి మంచి కొత్త సరుకు వచ్చింది తమ్ముడు. ఇంగ్లాండ్ నుండి జేమ్స్ ఆండర్సన్ అని నాలాగానే 42 ఇయర్స్ యంగ్ ప్లేయరు. ఫస్ట్ టైం మన ఐపీఎల్ ఆక్షన్కి రిజిస్టర్ చేసుకున్నాడు. మన టీంలోకి తీసుకొని బ్రేక్ ఇద్దాం అనుకుంటానా? ఆల్రెడీ రిటైర్మెంట్ ఏజ్ దగ్గరికి వచ్చిన ప్లేయర్ని మనం తీసుకొని ఏం చేస్తాం ధోని అన్న? పస మొత్తం అయిపోయి ఉంటుంది కదా. అట్లా అనుకోవద్దు తమ్ముడు. నాకు ఆండర్సన్ కంటే 1 సంవత్సరం ఎక్కువనే ఏజ్. నేను వికెట్ కీపింగ్ చేస్తలేనా? ప్రతి సంవత్సరం ఐపీఎల్ ఆడతలేనా? మొన్నటిదాకా టెస్ట్ క్రికెట్లో బౌలింగ్ చేసిన ప్లేయర్ తీసుకోకపోయినా ఖచ్చితంగా సిఎస్కే వాళ్ళు అయితే తీసుకుంటారన్న నమ్మకంతోనే వచ్చిన. ఇక రాక ఐపీఎల్ కత్తే నా ఆట ఎట్లుంటుందో మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా. T20లలో టెస్ట్ మ్యాచ్లు ఇచ్చినట్టు ఇస్తా రన్స్. మాకున్న 55 కోట్లల్లో అవసరం అయితే 10 కోట్లు నీకే ఇస్తాం, టెన్షన్ పడకు. సరే అన్న, ఆండర్సన్ అంటే లెజెండరీ బౌలరు, ఎక్సెప్షన్ ఇద్దాం. ఓకే, ఇంకెవరికి బ్రేక్ ఇద్దాం అనుకుంటాను? ఐపీఎల్ హిస్టరీలా ఆర్సీబీ వదిలేసిన ప్లేయర్లను మనం తీసుకొని ట్రోఫీ గెలుచుడు ఆనవాయితీ. ఒక షేన్ వాట్సన్ కావచ్చు, ఒక శివం దూబే కావచ్చు, లేకపోతే మోయిన్ అలీ కావచ్చు. అట్లనే ఈసారి ఆర్సీబీ వాళ్ళు మ్యాక్స్వెల్ని రిలీజ్ చేసిళ్ళు. మనం మ్యాక్స్వెల్ని తీసుకొని ఆయన కెరియర్లో టర్నింగ్ పాయింట్ తెద్దాం అనుకుంటానా? కరెక్ట్ చెప్పినావు ధోని భయ్. మీకున్న 5 ట్రోఫీలు మ్యాక్స్వెల్ చేతిలో పెట్టండి, జిగా అనిపిస్తాడు. ధోని అన్న, మళ్ళా మ్యాక్స్వెల్ ఏజ్ కూడా 36 సంవత్సరాలే. అందరు ఓల్డ్ ఏజ్ ప్లేయర్లనే సెలెక్ట్ చేస్తాను నువ్వు. వైన్ ఎంత ఓల్డ్ అయితే దానికి అంత వాల్యూ ఉంటుంది తమ్ముడు, నీకు తెలియదు నువ్వు ఆగు. ఒకప్పుడు గిదే ఆర్సీబీ వాళ్ళు ఆస్ట్రేలియా ప్లేయర్ షేన్ వాట్సన్ని రిలీజ్ చేసిళ్ళు. మనం ఆయనను తీసుకున్నాం, ఓపెనింగ్ చేయించినాం, ఫైనల్లో సెంచరీ కొట్టి మనల్ని ట్రోఫీ గెలిపించిండు. ఇప్పుడు మళ్ళా గదే ఆస్ట్రేలియా ప్లేయర్ మ్యాక్స్వెల్ని వీళ్ళు రిలీజ్ చేసిళ్ళు. మన చెన్నై పిచ్ మీద మనకు కావాల్సిన స్పిన్ ఎత్తాడు, అవసరమైన 6లు కొడతాడు. ఏమంటావు మ్యాక్స్వెల్ తమ్ముడు? ఇన్ని సంవత్సరాల నుంచి ఐపీఎల్ ఆడుతున్నా కానీ ఎప్పుడు ట్రోఫీని టచ్ కూడా చేయలేదు. ఇక మీ టీంలోకి వస్తే నేను రిటైర్ అయ్యే లోపు నా ఖాతాలో కూడా ఒక 2-3 ఐపీఎల్ ట్రోఫీలు పడతాయి. మీరు తీసుకుంటే అదే హ్యాపీ. ఎందుకు తీసుకోవే మ్యాక్స్వెల్? సిఎస్కేకి రావడానికి అన్ని అర్హతలు నువ్వు సంపాదించినవు. ఫస్ట్ పాయింట్, నీ ఏజ్ 35 దాటింది. సెకండ్ పాయింట్, నువ్వు ఆర్సీబీలకి వస్తావు. థర్డ్ పాయింట్, నువ్వు ప్రస్తుతం ఫామ్లో లేవు. అంతే, యు ఆర్ సెలెక్టెడ్. మా ఆస్ట్రేలియా జెర్సీ ఎల్లో, సిఎస్కే జెర్సీ ఎల్లో ఊహించుకుంటేనే ఎక్సలెంట్గా ఉన్నది. ఐఆమ్ వెయిటింగ్. రేగా మ్యాక్సీ అన్న మీద కూడా నాకు నమ్మకం ఉన్నది, కానీ స్పిన్నర్ కేటగిరీలో మాత్రం మన స్పిన్ పిచ్చుకు సూట్ అయ్యే 100 తీసుకుందాం. జస్ట్ 18 ఇయర్స్ ఏజు. ఏ వద్దు గైక్వాడు, స్పిన్నర్ కేటగిరీలో కూడా మనోన్నొకరిని చూసి పెట్టిన. ఓహో, మళ్ళా మన మహేష్ తీక్షణనే తీసుకుందామా? జస్ట్ 24 ఇయర్స్ ఏజు. అరే కాదువే. ఓహో, మనోడు అంటే గా సన్ రైజర్స్ హైదరాబాద్ వదిలేసిన మయాంక్ మార్కాండేనా? కాదువే గైక్వాడు, మన ఎక్స్ ప్లేయరు రవి అశ్విన్. అడేడేడే, ఎన్న సెలెక్షన్ తలైవా. 38 ఇయర్స్ ఓల్డ్ రవిచంద్రన్ అశ్విన్ మన టీంకి కరెక్ట్ సెట్ అవుతాడు. మరి ఫారెన్ స్పిన్నర్ ఎవరు? ఇంకెవరు? మన 36 ఇయర్స్ ఓల్డ్ యంగ్ ప్లేయర్ ఆడిల్ రషీద్. అవసరమైతే నాకంటే ముందు బ్యాటింగ్ ఆర్డర్లో కూడా పంపించచ్చు అప్పుడప్పుడు. అన్నా, అందరు 35 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నోళ్ళ పేర్లే చెప్తాను. వాళ్ళు మనకు ఫీల్డింగ్ చక్కగా చేస్తారా? నువ్వు 2-3 యంగ్ ప్లేయర్లను తీసుకోమని చెప్పరాదు? గైక్వాడ్ తమ్ముడు, ఒక్కటి గుర్తుంచుకో, మనల్ని ట్రోఫీ గెలిపించింది రిటైర్మెంట్ ఏజ్కి దగ్గరకు వచ్చిన ప్లేయర్లే. ఒక డ్వేన్ స్మిత్, ఒక డీజే బ్రావో, ఒక షేన్ వాట్సన్, ఒక బ్రెండన్ మెకల్లం, ఒక ఇమ్రాన్ తాహిర్. ఈ సీనియర్ ప్లేయర్లు కొత్త పిల్లగాళ్ళను వట్టిగానే పిసుకుతారు. అన్న, నా కోసం 35 సంవత్సరాల కంటే తక్కువ ఉండే ప్లేయర్లు ఒక 4 పేర్లు చెప్పన్న ఆక్షన్లో తీసుకోమని. సరే, బౌలింగ్లో మన తమిళనాడు ప్లేయర్ నటరాజన్ ఉన్నాడు కదా, మన దానికే రావాలి ఈసారి. టీం చెన్నై సూపర్ కింగ్స్ అయినప్పుడు తమిళనాడు ప్లేయర్లు లేకపోతే ఎట్లా? తలా అన్న, నాకెందుకో నేను సిఎస్కేలకు వచ్చి నువ్వు చెప్పినట్టు బౌలింగ్ ఎత్తే మళ్ళీ ఇండియన్ టీంలకు రీఎంట్రీ ఇస్తా కావచ్చు అనిపిస్తుంది. టెన్షన్ పడకు నటరాజన్ తమ్ముడు, నేనున్నా కదా, నేను చూసుకుంటా. ధోని అన్న, ప్రతి సంవత్సరం నువ్వు ఫామ్లో లేని ప్లేయర్లను టీంలోకి వచ్చేటట్టు చేస్తావు. వాళ్ళేమో ఎక్సలెంట్ ఆడతారు. ఈ సంవత్సరం వాళ్ళు ఎవరయ్యే ఛాన్స్ ఉన్నది? పోయిన సంవత్సరం రహానేకి బ్రేక్ ఇచ్చినావు, అంతకుముందు దూబేకి ఇచ్చినావు. ఇక ఈ సంవత్సరం దీపా కూడాను, లేకపోతే దేవదత్ పాడికల్, నితీష్ రాణా. ఈ ముగ్గురిట్ల లెవెల్లో ఇద్దరికి బ్రేక్ ఇద్దాం అనిపిస్తుంది. ఆక్షన్లో ఈ ముగ్గురిట్ల లెవెల్ ఇద్దరు దొరికినా తీసుకోమని చెప్పు. షూర్ అన్నయ్య. ఇక ఋతు, నేను కెప్టెన్సీ చేసేటప్పుడు నాకు ప్లస్ అయింది, నువ్వు కెప్టెన్సీ చేసేటప్పుడు నీకు మైనస్ అయ్యేది ఏంటంటే, నాకు డీజే బ్రావో లాంటి ఒక ఎక్సలెంట్ ఆల్రౌండర్ ఉండే. నువ్వు కూడా ఒక మంచి వెస్టిండీస్ ఆల్రౌండర్. ఎట్లుండాలంటే డీజే బ్రావో లెక్క వికెట్లు తీయాలి, రన్స్ కొట్టాలి. సెడి చేసుకో. నువ్వు ట్రోఫీ ఎట్లా గెలవో నేను చూస్తా.
ఇప్పటికిప్పుడు వెస్టిండీస్ ఆల్రౌండర్ అంటే ఆక్షన్ లేడికి వెళ్ళొస్తారన్న. రసల్ని రిలీజ్ చేయలే వాళ్ళు. రసల్ లేకపోతే ఏందివే, రొమారియో షెఫర్డ్ ఉన్నాడు. గదే వెస్టిండీస్ టీమ్ కెప్టెన్ రోమెన్ పోవెల్ ఉన్నాడు. షెర్ఫెన్ రుతర్ఫోర్డ్ ఉన్నాడు. ఈ ముగ్గురు ఇట్లా లెవెల్లో ఒకరిని తీసుకోమని చెప్పు. ఇక అందరు న్యూజిలాండ్ ప్లేయర్లను తీసుకొని మనం కొద్ది వెనకబడ్డాం. ఈసారి ఒక ఆస్ట్రేలియా ప్లేయర్, ఒక వెస్టిండీస్ ప్లేయర్, ఒక ఇంగ్లాండ్ ప్లేయర్, ఒక న్యూజిలాండ్ ప్లేయర్ అందరు ఉండాలి మన దగ్గర. కరెక్ట్ చెప్పినావా అన్న. ఈసారి ఆక్షన్ తర్వాత మన టీం ఎట్లుండాలంటే స్క్వాడ్ చూడంగానే మళ్ళీ ట్రోఫీ వీళ్ళదే రానాలి అందరూ. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక ఇంకొక 10 రోజులలో మెగా ఆక్షన్ అయితే జరగబోతుంది. ఏ టీంలోకి ఎవరు పోతారన్న క్లారిటీ అయితే వస్తుంది. బట్ అంతకుముందు ఒక చిన్న స్పూఫ్ మాత్రమే, మిమ్మల్ని నవ్వించడం కోసం జస్ట్ స్క్రిప్ట్ రాసుకొని చేయడం జరిగింది. ఇక నా ఉద్దేశంలో గ్లెన్ మ్యాక్స్వెల్, రవి అశ్విన్, అట్లనే ఒక రోమన్ పోవెలో లేకపోతే రొమారియో షెఫర్డ్ వీళ్ళు సిఎస్కేలకు వస్తే బాగుంటుంది కావచ్చు అనుకుంటానా. ఇక లోకల్ ప్లేయర్ నటరాజన్ అట్లనే ఐడెన్ మక్రమ్ కూడా సిఎస్కేలకు వస్తే మంచి ప్లస్ అవుతుంది సిఎస్కేకి, ప్లస్ వాళ్ళకు కూడా. బెన్ ఫిలిప్స్ కూడా ఒక మంచి చాయిస్ మ్యాక్స్వెల్ దొరకకపోతే. ఇక మీరు సిఎస్కేలకు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.